హలో వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈ రోజు ప్రభాత వేదికకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ప్రపంచ దేశాలకు యోగా ఏకం చేసింది. ఇక కోట్ల మంది జీవన శైలిని మార్చిందన్న మోదీ. ఇక 175 దేశాలు జరుపుకోవడం సాధారణ విషయం కాదని కామెంట్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక శనివారం వైజాగ్ లో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోదీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. అంటే దాదాపు 175 దేశాల్లో యోగా అనేది జరుపుకోవడం సాధారణ విషయం కాదని నరేంద్ర మోదీ కామెంట్ చేశారు. తర్వాత ఇక ఎలక్ట్రిక్ వెహికల్ అట్ హైదరాబాద్. ఇక ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులని జిల్లాలకు తరలింపు. తర్వాత ఇక ఓఆర్ఆర్ లోప 20,000 ఎలక్ట్రిక్, మరో 20,000 సిఎన్జి ఎల్పిజి ఆటోలకు పర్మిషన్ ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రస్తుతం ఉన్న 25,000 డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునే వెసులుబాటు కూడా కనిపించింది ప్రభుత్వం. ఇక ఈవీలకు లైఫ్ రోడ్ ట్యాక్స్ నుంచి 100% మినహాయింపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక డీజిల్ పెట్రోల్ వెహికల్ ఫ్రీ సిటీ లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అయితే ఇక్కడ ప్రస్తుతం ఉన్న 25,000 డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చుకునేకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. తర్వాత ఇక ఈవీలకు రోడ్ ట్యాక్స్ నుంచి 100% మినహాయింపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత సిటీలో శరవేగంగా పెరుగుతున్న కరెంట్ బండ్లు అన్నట్టు ఒక వార్త. ఇక త్వరలో ఆర్టీసీకి 2,500 ఎలక్ట్రిక్ బస్సులు కూడా రానున్నాయి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎలక్ట్రిక్ బైకులు, ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ బస్సులు ఇలా హైదరాబాద్ సిటీ రోడ్లపై ఎటు చూసిన ఎలక్ట్రిక్ వెహికల్ పరుగులు పెడుతున్నాయి. ఇక నో సౌండ్, నో పొల్యూషన్, జీరో మెయింటెనెన్స్ కి తోడు జీరో లైఫ్ ట్యాక్స్ అంటూ సర్కార్ ప్రోత్సహిస్తుంటూ కరెంట్ ఇండ్లకు కోరేవారు సంఖ్యంగా క్రమంగా పెరుగుతున్నది అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన అంశాలు అనేది ఈరోజు వార్తలు అనేది చూస్తున్నాం. దాదాపు 2,500 బస్సులు అనేది హైదరాబాద్ సిటీకి రానున్నాయి. ప్రస్తుతం ఏదైతే బస్సులు నడుస్తున్నాయో ఆ బస్సులు నాన్ వెహికల్ బస్సులు ఏదైతే నడుస్తున్నాయి హైదరాబాద్ ఆ బస్సులు అన్ని దాదాపు పట్టణాలను తరలించే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత విద్యుత్ ఉద్యోగాలకు 2% డిఏ ఇక ఈ ఏడాది జనవరి నుంచి అమలు. ఇక డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక 71,417 మంది ఉద్యోగులు పెంచాలన్న ప్రయోజనం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక అదనపు భారం పడుతున్న ఉద్యోగుల సంక్షేమం ముఖ్యం. ఇక భవిష్యత్తు సవాళ్లకు ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు బట్టి విక్రమార్క. ఇక ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 2% డిఏ పెంచింది. ఈ ఏడాది జనవరి నుంచి పెంచిన డిఏ అమలులోకి వస్తుందని శనివారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రజాభవన్ లో ప్రకటించారు. దీంతో 71,417 మంది విద్యుత్ ఉద్యోగులు పెన్షన్లకు ఆర్టిజన్లకు లబ్ధి చేకూరుతుందని ఆయన పేర్కొనడం జరిగింది. తర్వాత భారత్ పాక్ యుద్ధాన్ని ఆపిన అయినా నోబెల్ రాదేమో అన్నట్టు ట్రంప్ మాటికి మాట మారుస్తూనే ఉన్నారు. ఇక భారత్ పాక్ యుద్ధాన్ని తాను ఆపలేదని మొన్న చెప్పిన ఆయన మళ్ళీ తానే ఆపానంటూ వ్యాఖ్యానించారు. ఇక పైగా యుద్ధానికి ఆపాను కానీ నోబెల్ శాంతి బహుమతి తనకు వస్తుందో లేదో అని కామెంట్ కూడా చేశారు. తర్వాత ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ డయల్ గా 112. ఇక పోలీస్, ఫైర్, అంబులెన్స్ ప్రమాదం ఇలా ఏ అత్యవసర సేవలకైనా డయల్ చేయాల్సిందే 112. ఇక కాల్ చేయాలని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ విబి కమల్ హాసన్ రెడ్డి సూచించారు అన్నట్టు వార్త చూస్తున్న. ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నంబర్ గా 112 గా ప్రస్తుతం అయితే ఉందని మనం చెప్పవచ్చు. ఇక మైనింగ్ తో సర్కారు ఆదాయం పెరగాలి. ఇక గనుల శాఖలపై సమీక్షలో మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలిత గనుల నిర్వహణలో పారదర్శకత పాటించాలి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మొదటిసారిగా అధికారులతో వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించారు. తర్వాత ఇక ఇండియా 471 ఆల్అౌట్. ఇక ఇండియా మధ్య తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. ఇక కెప్టెన్ శుభం గిల్ 147 తోడు రిషబ్ పంత్ 134. తర్వాత ఇక సెంచరీ చేయడంతో శనివారం రెండో రోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్ 113 ఓవర్లో 471 రన్స్ ఆల్అౌట్ అయింది. ఇక తర్వాత బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 209 చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఇక ఇరాన్ లో భూకంపం, అణుపరీక్షలపై అనుమానాలు. తర్వాత ఇక మరోసారి ఇస్ఫహాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ దిగరాలు దాడులు చేసింది. ఇక ఖుద్స్ ఫోర్స్ 3 టాప్ కమాండర్లను చంపింది ఇజ్రాయెల్. తర్వాత డ్రోన్ల మిసైళ్లతో ఇరాన్ ప్రతి దాడులు వాటిని నేలకూల్చమన్న ఇజ్రాయెల్. ఇక యుక్రెయిన్ మొత్తం మాదే, పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మాపై యుక్రెయిన్ అణు బాంబు వేస్తే అదే వారి
చివరి తప్పు అవుతుంది. ఇక ఇరాన్ ఇజ్రాయెల్ శాంతియుత పరిష్కారం ఆలోచించాలని సూచించారు రష్యా ప్రెసిడెంట్. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు నోటీసులు ఎందుకు ఇస్తలేరు? బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక సిరిసిల్ల కేంద్రంగానే జరిగిన కేటీఆర్ ఎందుకు విచారిస్తలేరు? బండి సంజయ్ వ్యాఖ్య. ఇక ఆనాడు సిబిఐ విచారణ కోరిన రేవంత్ ఇప్పుడెందుకు సిబిఐకి అప్పగించట్లే? తర్వాత ఇక ఈ కేసును సిబిఐకి ఇస్తే కేసీఆర్, కేటీఆర్, ప్రభాకర్ రావు గుంజుకుపోయి జైల్లో వేసేవాళ్ళు. తర్వాత ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందమేనని ఫైర్ అయ్యారు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ తర్వాత విడుదల. ఇక గ్రానైట్ ఓనర్ కు బెదిరించిన కేసులో అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు. ఇక శుక్రవారం అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అదుపులోకి, ఇక తెల్లవారుజామున 4 గంటలకు హన్మకొండలో సుబేదారి స్టేషన్ కు తరలింపు. తర్వాత షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసిన కాజీపేట కోర్టు అన్నట్టు వార్త అనేది చూస్తున్నాం. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది మనం చూసినాం. మొదటిగా బీఆర్ఎస్ నాయకుడైన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి పోలీసులు అరెస్ట్ చేశారు, తర్వాత మళ్ళీ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇస్తారన్నట్టు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తర్వాత ఇక రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ యుక్రెయిన్ అణు బాంబు వేస్తే అదే వారి చివరి తప్పు అని అవుతుందని వ్యాఖ్యానించారు. తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ శాంతియుత పరిష్కారానికి ఆలోచించాలని ఆయన కోరడం జరిగింది. తర్వాత అదేవిధంగా భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో 471 పరుగులు చేసింది ఇండియా మొదటి టెస్ట్. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు మనం మీరు చూసాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ RM న్యూస్. ఇక సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు చూద్దాం. ఇక ఇంగ్లాండ్ 209 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. ఇక హెడెంగ్లీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత్ 471 పరుగులు చేసింది. ఇక రిషబ్ పంత్ సంతీర్తో చెలరేగాడు అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక ఎనీ ఎమర్జెన్సీ డయల్ 112. ఇక అగ్ని ప్రమాదకమైన, రోడ్డు ప్రమాదకమైన, వ్యక్తిగత భద్రత భంగం కలిగించిన ఇక ఒక్కటే తారక మంత్రం, అదే డయల్ 112. ఇక దేనికైనా ఎమర్జెన్సీ నంబరు ప్రస్తుతం తెలంగాణలో 112 మాత్రమే డయల్ చేయాలి. దేనికైనా అగ్ని ప్రమాదమైన, అది రోడ్డు ప్రమాదమైన, తర్వాత అది వ్యక్తిగత భద్రతకు భంగం కలిగించే వాటిల్లిన ఒకటే తారక మంత్రం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. 112కి మాత్రమే డయల్ చేయాలన్నట్టు తెలంగాణ ప్రభుత్వం అనేది తీసుకొచ్చిన నంబర్ ఇది. తర్వాత విశాఖపట్నంలో జరిగిన యోగాంధ్ర అభియాన్ లో ఆసనాలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇక ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది అన్నట్టు కామెంట్ చేశారు. ఇక జీవన విధానంలో యోగా ఒక అంతర్భాగం. యోగాంధ్ర అభియాన్ లో ప్రధాని నరేంద్ర మోదీ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జీవనానికి ఆరోగ్య జీవన శైలి ఇక అందరూ అలవర్చుకోవాలి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. ఇక జిఎంసి బాలయోగి స్టేడియంలో యోగా దినోత్సవం. ఇక 5 లక్షల మంది అవగాహన, మంత్రి రాజా నరసింహ అన్నట్టు వార్త చూస్తున్నాం. తర్వాత ఇక ఇస్ఫహాన్ అణు కేంద్రంపై ఇజ్రాయెల్ బిక్రా దాడులు చేసింది. ఇక ఖుద్ ఫోర్స్ కమాండ్ ఇజాదీ సహా 3 ఇరాన్ సీనియర్ కమాండర్లను అంతం చేసింది ఇజ్రాయెల్. తర్వాత ఇక టెల్ అవివ్లో మెసాద్ ఆఫీస్ పై ఇరాన్ క్షిపణుల హోరు. తర్వాత ఇక అమెరికా జోక్యం చేసుకుంటే పరిమాణాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించింది. తర్వాత ఇక చర్చల కోసం తుర్కీ వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి ఇక 2 వారాల్లో తెలుసుకుంటే నేను చస్తాను, నాకే తెలియదన్న ట్రంప్. ఇక గ్వాయదీవి దిశగా బయలుదేరిన స్టైల్ బాంబుల విమానాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. బికర దాడులు చేసింది ఇరాన్ పై అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిపి. ఇక జంట భూకంపాల అణుపక్షాల వారం రోజుల వ్యవధిలో ఇరాన్ 2 సార్లు భూప్రకంపనాలు. ఇక అణుపక్షాల వల్లే అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయా? ఇక తెర మీద కొత్త అనుమానాలు, విశ్లేషణలు. ఇరాన్ నుంచి భారత్ కు 827 మంది రాక అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ఇక బీఆర్ఎస్ కు టచ్ లో ఉన్న ఇంజనీర్లపై నిఘా వేసింది కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్ ముఖ్య నేతలకు సమాచారం ఇస్తున్నారని అనుమానం. ఇక నిఘా విభాగంలో నివేదించడంతో సర్కారు చర్యలు. తర్వాత ఇక ఏసీబీ దాడులు, విజిలెన్స్ తో హడల్. ఇక తమ నేతలే టార్గెట్ ఇంజనీర్లపై చర్యలు తీసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక నీటిపారుదల శాఖలో 13 ఇంజనీర్లు గత సర్కార్లో పెద్దలతో ఇంకా టచ్ లో ఉన్నారని ఇక ప్రభుత్వం అనుమానిస్తుంది. సర్కారు తీసుకునే ప్రతి నిర్ణయంపై వారికి
వెంటనే సమాచారం చేరవేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. ఇలాంటి ఇంజనీర్లపై నిఘా పెట్టాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. అందులో భాగంగా ఇటీవల ఏసీబీ దాడులు కూడా తిరిగి జరిగినట్లు నీటిపారుదల శాఖలో ప్రచారం జరుగుతుంది అని అంటూ ఒక వార్త చూస్తున్నాం. తర్వాత కౌశిక్ రెడ్డి అరెస్టు మళ్ళీ బెయిల్. తర్వాత క్వారీ యజమానిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసిన వరంగల్ పోలీసులు. తర్వాత కాజీపేట రైల్వే స్టేషన్ హాజరు బెయిల్ మంజూరు చేసిన జడ్జి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది సాక్షి పేపర్ సంబంధించి కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం. మొదటిగా మనం నరేంద్ర మోదీ విశాఖపట్నంలోని యోగేంద్ర అభియాన్ లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అక్కడ ప్రపంచాన్ని యోగా ఏకం చేసింది అన్నట్టు నరేంద్ర మోదీ కామెంట్ చేశారు. తర్వాత ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులు చేస్తుంది. అదేవిధంగా దాదాపు 500 పైగా మనుషులు అనేది అక్కడ చనిపోవడం జరిగింది. తర్వాత ఆరోగ్య జీవన శైలి అన్నట్టు గవర్నర్ జిష్ణుదేవ్ కామెంట్ చేశారు. ఇది సాక్షి పేపర్ సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక యోగా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి. ఇక కోట్లాది మంది జీవన శైలితో అంతర్భాగం. ఇక 175 పైగా దేశాల్లో కార్యక్రమం నిర్వహణ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక యోగాంధ్ర 2 కోట్ల మంది పైగా భాగస్వామ్యం. ఇక ఇది వికసిత్ భారత్ కు స్ఫూర్తి. ప్రధాని మోదీ ఇక ఏపీ సీఎం పవన్ లోకేష్ ప్రశంసలు. ఇక యోగేంద్ర 2 గిన్నెస్ రికార్డులు. మంత్రి లోకేష్ కు రికార్డు పత్రాలు అందజేత అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక యోగాసనాలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, చిత్రంలో చంద్రబాబు నాయుడు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక యోగా భాగ్యం ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. తర్వాత ఇక బాల యోగి స్టేడియంలో 5,000 మందితో యోగా డే. హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పలువురు మంత్రులు. శరీరం మనసు ఆత్మను ఏకం చేసేది యోగా అన్నట్టు దామోదర్ రాజ నరసింహ. ఇక తర్వాత విశాఖలో ఆర్కే బీచ్ ప్రధాని వేదిక వద్ద యోగా చేస్తున్న సాధకులు. ఇక హైదరాబాద్ లోని బాలయోగి స్టేడియంలో యోగా చేస్తున్న మంత్రులు దామోదర శ్రీహరి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి యోగాకుందని, అందుకే రోజుకు 175 పైగా దేశాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. ఇక యోగా దినోత్సవం మానవాళికి యోగా 20 ప్రారంభానికి సూచిస్తుంది అని తెలిపారు. విశాఖపట్నంలో శనివారం నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు నరేంద్ర మోదీ విశాఖపట్నంలోని. తర్వాత టోల్ బూస్టర్ లేన్లు. ఇక ఔటర్ టోల్ ప్లాజాలో నిమిషానికి 15 పైగా వాహనాలు. తర్వాత గేటు తెరిచే ఉంటుంది. ఇక ఫాస్టాగ్ రీడ్ అయిపోతుంది. తర్వాత ప్రయోగాత్మకంగా నానక్రామ్గూడ శంషాబాద్ మార్గంలో తర్వాత విజయవంతం కావడంతో రద్దీ ప్రాంతాల్లో అమలుకు చర్యలు. ఇక కొత్త టెక్నాలజీతో పాత RFID విధానం అప్గ్రేడ్ చేశామన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టు తర్వాత విడుదల చేశారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఇక గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు. తర్వాత సొంత పూచిపై విడుదల చేసిన కాజీపేట కోర్టు. ఇక నాపై కేసులు పెడితే AK-47 లా వస్తా అన్నట్టు కౌశిక్ రెడ్డి వాక్యాలు. ఇక సీఎం కు అన్ని పనులు 20% కమిషన్లు. తర్వాత మంత్రి సీతక్క ఇసుక దందా, కడియం కబ్జాలు అన్నట్టు కామెంట్లు చేశారు. ఎమ్మెల్యే నాగరాజు పోస్టింగ్ దందా. ఇక రేపు వాళ్ళ బాగోతాలు భయపెడతా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత అన్ని రాష్ట్రాల్లోని లోక్సభ సీట్లు 20% పెంపు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక జనగణనలో పునర్విభజన చేసిన సమానం పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసేందుకు ఉత్తరాదిలో జనమ పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలేవి లేవంటూ కేంద్ర ప్రభుత్వం వర్గాలు. ఇక జనగణన తర్వాతే స్పష్టత వస్తుందన్న అభిప్రాయాలు. ఇక వచ్చే పార్లమెంట్ సమావేశంలో జమిలీ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33% రిజర్వేషన్లు, తర్వాత స్పష్టత కూడా ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. ఇక జస్టిస్ వర్మ తొలగింపుకు మహా అభియోగ తీర్మానం. తర్వాత సరికొత్త ఆదాయ పన్నుపై కొత్త బిల్లు కూడా తెచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత జూలై 21 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు నిర్వహించబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇక దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ విషయంలో జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. తర్వాత ఈ మేరకు దేశంలో అన్ని రాష్ట్రాల్లో సమానంగా 20% చొప్పున లోక్సభ స్థానాలకు పెంచాలని భావిస్తున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం.
ఇక జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణకు కట్టుదిట్టంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్టు ఒక వార్త అనేది చూస్తున్నాం. ఇక వర్గాల 1971 జనాభా లెక్కల సేకరణ తిరిగి జరిగినప్పుడు దేశ జనాభా 55 కోట్లు మాత్రమే. తర్వాత ఇప్పుడు దాదాపు 145 కోట్లు చేరుకున్నందుకు లోక్సభ సీట్లు పెంచక తప్పదని కేంద్రం భావిస్తుంది. ఇక అయితే నియోజకవర్గాల సంఖ్యను సంభింప చేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్ తిరస్కరిస్తూనే దక్షిణాది ఇబ్బంది కలగకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం సముచితమైందని యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక నిజానికి దక్షిణాలో పోలిస్తే ఉత్తరాది జనాభా పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలు ఏమీ లేవని జనగణన తర్వాత ఈ విషయంలో స్పష్టత వస్తుంది కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత జూలై 21 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశంలో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కారు రంగం సిద్ధం చేస్తుందని కూడా మనం చెప్పవచ్చు. తర్వాత మహిళలు భారత్ కు ఒంటరిగా వెళ్ళొద్దు, ఇక అత్యాచారాలు హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. తర్వాత ఇక అమెరికా హెచ్చరిక, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళొద్దని ఆ దేశ ఉద్యోగులు సూచన. ఇక ఉత్తర తెలంగాణ పేరు ప్రస్తావన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక కేసీఆర్ కు నోటీసులు ఇవ్వలేదని ఇక నాటి సీఎంఓ సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. తర్వాత ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందన్న బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కేటీఆర్ కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందన్నారు. ఇక మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. తర్వాత ఇక ఫోన్ ట్యాపింగ్ డేటా ఎవరెవరికి ఇచ్చారు, ఇక ప్రణీత్ రావు సీట్ ప్రశ్నలు, ఇక 5 గంటల విచారణ, రేపు మళ్ళీ సీట్ ముందుకు ప్రభాకర్ రావు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత 6 రోజుల్లోనే 7,700 కోట్ల భరోసా నిధులు ఇచ్చామన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక బీఆర్ఎస్ హాయంలో ఏనాడు 7,624 కోట్లు మించలేదు. ఇక ఔటర్ లోపలి సాగు భూములకు 2-3 రోజుల్లో జమ చేస్తాం. ఇక వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తున్నాం. మెయిన్ గా యోగా ప్రపంచాన్ని ఏకం చేసే శక్తి అన్నట్టు మోడీ వ్యాఖ్యానించారు. అదే విధంగా యోగేంద్రలో 2 గిన్నిస్ రికార్డులు కూడా అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. మంత్రి లోకేష్ రికార్డు పత్రాలు అందజేశారు అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు అనేది ఈ రోజు మనం చూస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక నమస్తే తెలంగాణ సంబంధించి కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఇరుగు పొరుగు ఇకామత్, ఇక దిగువన దగ ఎగువన సెగ, ఇక కాంగ్రెస్ సర్కారు నిద్ర లేవాదుగా, ఇక ఇగురం లేని రేవంత్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక ఏపీ ఛత్తీస్గఢ్ ను చూసి నేర్చుకోరా, ప్రధాని మోదీతో దోస్తే అదనపు బనకచెర్లలో ఏపీ నీళ్లు వేట. ఇక కేంద్రం కావేరీ జలక్రీడపై అప్రమత్తమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రం. ఇక ఇంద్రావతి జలాలు కట్టడి, 2 ప్రాజెక్టులు రూపకల్పన. తర్వాత ఇక సూత్రప్రాయంగా కేంద్ర పర్యావరణ శాఖ అంగీకారం. తర్వాత ఇంకా మేషాలు లెక్కిస్తున్న తెలంగాణ సర్కార్. ఇక కేంద్రాన్ని జవాబు ఆపారు. ఇక గోదావరి వాడారు, మేడిగడ్డకు రిపేరు చేయారు, కొత్త ప్రాజెక్టులు కట్టారు. ఇక తెలంగాణకు పొంచి ఉన్న పేరు ప్రమాదం, తడి మిట్ల తెలంగాణ తంట్లాట అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇక 3000 టీఎంసీలు ఎక్కడ, గోదావరిలో మిగులు జలాలు అన్నవే లెక్కన్న కేంద్ర జల సంఘం. ఇక పోలవరం నుంచి కిందికి వెళ్ళేవి 2638 టీఎంసీలే. ఇక అందులో 80% నీళ్లు 4 నెలల్లో సముద్రంలోకి. ఏడాదిలో 8 నెలలు మిగిలేవి 527 టీఎంసీలే మాత్రమే. ఇక వాటిని ఏపీ కావేరీ మళ్ళిస్తే మరి తెలంగాణ గంతెం కాను అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత మేడిగడ్డలో బ్యారేజ్ కరెక్ట్, ఛత్తీస్గఢ్ నిర్ణయంలో రుజువైన నిజం అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. తర్వాత జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ డే, కాంగ్రెస్ ఛానల్ సర్వే తేల్చి చెప్పిన ఓటర్లు. తర్వాత ఇక టికెట్ కోసం కాంగ్రెస్ ఇప్పటికే కోట్లాటాడు, అధిష్టానానికి నాయకులు ఫిర్యాదులు వెలువ. ఇక లోపాయికారంగా టికెట్ కోసం ప్రయత్నాలు, తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించనున్న హజారుద్దీన్ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇక తెలంగాణ ఒక సక్సెస్ స్టోరీ, యూకేలోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇండియా ఫోరం సదస్సు వెళ్తున్న కేటీ రామారావు. ఇక సంకల్ప గల నాయకుడుగా అధికారంలో ఉంటే ఏం సాధించగలబో చెప్పడానికి ఇది నిదర్శనం. ఇక ప్రపంచ అగ్రగామి ఐటీ సంస్థలు గమ్యస్థానం, ఐటీలో బెంగళూరు దాటి మొదటి స్థానానికి తెల్లసారి ఆదాయంలో 14 నుంచి అగ్రస్థానానికి. దేశంలో సక్సెస్ఫుల్ స్టార్ట్అప్ రాష్ట్రంగా తెలంగాణ. ఇక తెలంగాణ విజయాన్ని అంకెలుగా కాకుండా ఆత్మగౌరవాన్ని ప్రతిరూపంగా ఉండాలి. యూకే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం కేటీఆర్ అన్నట్టు ఒక వార్త చూస్తాం. ఇది నమస్తే తెలంగాణ సంబంధించిన కొన్ని వార్తలు విశేషాలు అనేది మనం ఈరోజు చూస్తాం.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ప్లీజ్ సపోర్ట్.